నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అరకు పాడేరు రంపచోడవరం పాలకొండ కురుపాం సాలూరులో 5 గంటలకే ముగిసిన పోలింగ్ మిగిలిన ప్రాంతాల్లో 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించిన ఈసీ ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన యువత మహిళలు ఎండలను సైతం లెక్క చేయక బారులు తీరిన ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు విజయవాడలో ఓటు వేసిన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి పలు ప్రాంతాలకు వర్ష సూచన వర్షంలోనూ ఓటు వేసేందుకు బారులు తీరిన ప్రజలు వార్తల్లోని వివరాలు చూద్దాం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు పోలింగ్ సరళిపై ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు కొన్ని చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తగా వాటిని పరిష్కరించి తిరిగి పోలింగ్ నిర్వహించామన్నారు 11 ప్రాంతాలలో ఘర్షణల కారణంగా ఈవీఎం మిషన్లను ధ్వంసం చేసినట్లు చెప్పారు కొన్ని ప్రాంతాలలో పోలింగ్ కొనసాగుతోందని ఎక్కడా రీపోలింగ్కు ఆస్కారం లేదని తెలిపారు ఘర్షణల సమయంలో స్వల్ప గాయాలయ్యాయని తెలియజేశారు పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో స్టోర్ చేస్తామని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు రౌండ్ 5 67%, రౌండ్ 5 అంటే 5 o'clock సుమారుగా 3500 పోలింగ్ స్టేషన్స్లో 6 o'clock తర్వాత కూడా పోలింగ్ నడుస్తూ ఉంది దాంట్లో 100 నుంచి మ్యాక్సిమం దాంట్లో 90% దాంట్లో 100 నుంచి 200 మంది ఉన్నారు సో దాట్ విల్ కంప్లీట్ బై 8:30 వరకు కంప్లీట్ అయిపోతుంది కొన్ని పోలింగ్ స్టేషన్స్లో దేర్ వాజ్ సమ్ డిస్టర్బెన్స్ మధ్యలో 2-3 hours గ్యాప్ వచ్చింది మషిన్ వల్ల లేదా వేరే ఇన్సిడెంట్ వల్ల అక్కడ కొద్దిగా లేట్ అవుతుంది బట్ ఇది రిమైనింగ్ some 50-60 పోలింగ్ స్టేషన్స్లో వాట్ ఎవర్ వేర్ ద నంబర్ ఇస్ మోర్ దెన్ 200 అక్కడ మేము 10 o'clock వరకు క్లోజ్ చేసేస్తాం సో మన టీమ్స్ కూడా ఆల్మోస్ట్ 12,000 టీమ్స్ హ్యావ్ క్లోజ్ ద పోల్ అండ్ స్టార్టెడ్ ఫర్ దేర్ డెస్టినేషన్ వాళ్ళు ఇప్పుడు రిసెప్షన్ సెంటర్స్కి వస్తారు రిసెప్షన్ సెంటర్స్ నుంచి ఇట్ విల్ బీ స్ట్రాంగ్ రూమ్లో క్లోజ్ అవుతుంది ఈ మెషిన్స్ సో బై 10 o'clock I expect that maximum this polling will be closed and the teams will start. These remaining 40, 50, 60 polling stations, more than 300 unnaru. Akkada this will close by 10 o'clock and they'll start. But almost already some 40% varaku their teams have started back. Machines vachin tarvata the reception center lo ee papers, statutory papers, non-statutory papers, EVM machines jama cheyadam jarugutundi. జరిగిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ పెట్టి క్లోజ్ చేసేస్తారు ఆ క్లోజ్కి లేట్ నైట్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ వరకు అది నడుస్తూ ఉంటుంది అండ్ ఆఫ్టర్ దాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద పోలింగ్ పార్టీ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ వీ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్ సీల్ చేస్తాము సీల్ చేసిన తర్వాత అక్కడ వీ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద సిఆర్పిఎఫ్ ఆర్ సిఏపిఎఫ్ పర్సన్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసి దెన్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో ఆస్ ద పొలిటికల్ పార్టీస్ సీసీ కెమెరా పెడతాము సీసీ కెమెరా ద్వారా కంటిన్యూస్గా అక్కడ స్ట్రాంగ్ రూమ్ మీద నిఘా ఉంటుంది అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఉత్కంఠ పోరులో పోలింగ్ పర్వం ముగిసింది రాష్ట్రంలో 175 శాసనసభ 25 పార్లమెంటు స్థానాలకు 4వ దశలో ఒకేసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ విశేషాలపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఉత్కంఠ పోరులో పోలింగ్ పర్వం ముగిసింది రాష్ట్రంలో 175 శాసనసభ 25 పార్లమెంటు స్థానాలకు 4వ దశలో ఒకేసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు చదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఎన్నికల అధికారులు తీసుకున్న చర్యలతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది మహిళలు వృద్ధులు ఎండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు
ఇక యువత ఉత్సాహంగా ఈసారి పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు. మారుమూల గ్రామం నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఉదయం నుంచే ఓటు వేసేందుకు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశాన్ని కల్పించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించటంతో ఆలస్యమైంది. అరకు, పాడేరు, రంపచోడవరం, పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియగా మిగతా ప్రాంతాల్లో ఈ సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే క్యూలైన్లో ఉన్నవారికి ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పలువురు ప్రముఖులు వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీలో ఉన్నారు. ఇక నారా లోకేష్ మంగళగిరి నుంచి, బాలకృష్ణ హిందూపురం నుంచి, జై భారత్ పార్టీ చీఫ్ వివి లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తరం నుంచి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి, యలమంచిలి సత్యనారాయణ చౌదరి విజయవాడ పశ్చిమం నుంచి, పూర్వ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు పట్టణం నుంచి రఘురామకృష్ణరాజు, ఉండి నుంచి, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ఇక 25 లోక్సభ స్థానాలకు గాను ఏపీ పీసీసీ చీఫ్ వై షర్మిల కడప నుంచి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమహేంద్రవరం నుంచి, మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి, మరొక బీజేపీ నేత సీఎం రమేష్ అనకాపల్లి నుంచి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విశాఖ నుంచి బరిలో ఉన్నారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. బ్యూరో రిపోర్ట్, డీడీ న్యూస్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కడపటి వార్తలు అందే సమయానికి 68.12% పోలింగ్ నమోదైంది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 73.55% పోలింగ్ నమోదైంది. అనకాపల్లిలో 64.14%, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 67.71% పోలింగ్ నమోదు కాగా, అరకులో 58.20%, బాపట్లలో 72.57%, చిత్తూరులో 75.64%, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 71.10%, గుంటూరులో 65.78%, కాకినాడలో 65.01%, కర్నూలులో 64.08% నమోదు కాగా, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 73.53%, నంద్యాలలో 70.58%, నర్సరావుపేటలో 69.10%, నర్సాపురంలో 68.98%, నెల్లూరులో 69.55%, ఒంగోలులో 70.44%, రాజమండ్రిలో 68.06%, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 69.44%, శ్రీకాకుళంలో 67.10%, తిరుపతిలో 65.91%, విజయవాడలో 67.44%, విశాఖపట్నంలో 60.03%, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 67.74% పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. రాష్ట్ర ప్రథమ పౌరుల నుంచి సామాన్య ప్రజల వరకు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న వివరాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ రైల్వే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి వైఎస్సార్ జిల్లా భాకరాపురంలో ఓటు వేశారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భార్య భువనేశ్వరితో కలిసి ఓటు వేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని గిరిజన కోఆపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరంలోని వియల్పురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన భార్య నారా బ్రాహ్మణి ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిందూపురంలో ఆర్టీసీ కాలనీ పోలింగ్ కేంద్రంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆముదాల వలస నియోజకవర్గ పరిధిలోని తగరాం గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యూరో రిపోర్ట్. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వై రామవరం మండలం గుర్తేడు, పాతకోట పోలింగ్ కేంద్రాల నుంచి హెలికాప్టర్ల ద్వారా రంపచోడవరంలోని ఏపీఆర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలు, వీవీప్యాడ్లను చేర్చారు. ఇక మొత్తానికి ఏజెన్సీలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగియటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 67.99% ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 73.55% పోలింగ్ నమోదు కాగా, బాపట్ల, ఏలూరు, నంద్యాల, ప్రకాశం, వైఎస్ఆర్, కృష్ణా జిల్లాల్లో 70% పైగా పోలింగ్ నమోదు కాగా, విశాఖ జిల్లాలో అత్యల్పంగా 57.42% పోలింగ్ నమోదైంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో సైతం 61.18% పోలింగ్ నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లో దాదాపు 60% పైగా పోలింగ్ నమోదైంది. కర్నూలు జిల్లా మంత్రాలయం శాసనసభ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు రిటర్నింగ్ అధికారి కె మురళి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 6 గంటల సమయానికే దాదాపు 70% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. పోలింగ్ను విజయవంతం చేసిన ఓటర్లందరికీ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు మన 13/5/2024 తేదీన పోలింగ్ నిర్వహించబడినది. ఈ పోలింగ్లో టోటల్గా మనకు మంత్రాలయం నియోజకవర్గంలో 237 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా ఈరోజు మన పోలింగ్ నిర్వహించబడినది. విత్ ఫోర్స్తో అన్ని పోలింగ్ కేంద్రాలను మనకు వెబ్ కెమెరాల ద్వారా, తర్వాత వచ్చి విత్ లైటింగ్, అలాగే అన్ని వసతులతో ఏర్పాట్లతో ఈరోజు పోలింగ్ నిర్వహించబడినది. ఈరోజు మనకు ఇప్పటి వరకు 6 గంటల వరకు చూసుకుంటే 2,08,350 ఓటర్లకు గాను సుమారు మనకు 70% ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి సమాచారం అయితే నాకు రావాల్సి ఉండాలి. ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా స్లిప్స్ ఇష్యూ చేసి మన ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. టోటల్గా మనకు పూర్తి సమాచారం వచ్చిన తర్వాత టోటల్ యాక్చువల్గా మనకు ఓటర్లు ఎంతమంది. బాపట్ల జిల్లాలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు 72.14% ఓటింగ్ నమోదైంది. జిల్లాలో ఏర్పాటు చేసిన 1,510 పోలింగ్ బూతుల్లో 12,91,716 మంది ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బూతుల్లో 337 బూతులను సమస్యాత్మకంగా గుర్తించి అదనపు భద్రతా ఏర్పాట్లను చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును అర్హులందరూ వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారని ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు సంతపేటలోని ప్రభుత్వ బాలుర వికలాంగుల వసతి గృహంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 2,183 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. 14,000 మందికి పైగా సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారని ఆయన తెలియజేశారు.
ఓటర్ నౌ ఖచ్చితంగా మనం చేసిన ఫలితాల వలన చాలా మంది ఓటింగ్ కి రావడం జరిగింది. ఎస్పెషలీ అర్బన్ సెంటర్స్ లో కూడా చూస్తే చాలా మంది కదిలి వచ్చేసి ఓటేసిన ఒక పరిస్థితి కనపడుతుంది. విలేజెస్ లో ఓవర్వెల్మింగ్ రెస్పాన్సెస్ ఉంది. ఇప్పటికే దాదాపుగా 60-65% ఆఫ్ ఓట్స్ ఓవరాల్ జిల్లాలో జరగడం జరిగింది. ఇంకా రాబోయే ఇంకొక 1.5-2 hours లో డెఫినెట్లీ అనదర్ ఒక 20% వరకు మాక్సిమం అవుతుందని అనుకున్నాము. ఎర్లీ మార్నింగ్. వార్తలు ఇప్పుడు స్వల్ప విరామం. మీ భద్రత మాకు అమూల్యమైనది. అందుకే ఎప్పుడు ఎల్పీజీ సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి. మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష. ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. ఎంతకాలం అని ఇలా లైన్లో గడిపేస్తారు? డిజిటల్ పేమెంట్ వాడండి, చిటికలో పరిష్కారం పొందండి. ఎంతకాలమని పాత పద్ధతుల్నే పాటిస్తారు? డిజిటల్ పేమెంట్ చాలా తేలిక. చూడండి, చిటికలో పేమెంట్ చెల్లించండి. వాలెట్ కోసం వెతుకుతున్నారా? డిజిటల్ పేమెంట్ వాడండి, ఎప్పుడైనా ఎక్కడైనా, మరియు సురక్షితం కూడా. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద నీరు నిలిచినప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. వర్షం పడడంతో పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ అంతరాయం ఏర్పడినా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు వేచి చూడాల్సి వచ్చింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో సార్వత్రిక ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు 54.99% ఓటింగ్ నమోదైంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు యువ ఓటర్లు దూరదర్శన్తో మాట్లాడుతూ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సంవత్సరం ఫస్ట్ ఓటు నాది. ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే మంచి అభివృద్ధిని ఎంచుకోవాలనేసి ఫస్ట్ టైం మేము అన్నదమ్ములు అక్క చెల్లెలు వేసాము. ఫస్ట్ టైం ఓటింగ్ చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా. మై ఫస్ట్ ఓటు మన రాష్ట్రం అభివృద్ధిగా ఉండాలని నా ఫస్ట్ ఓటుని నేను కంప్లీట్ చేశాను. నాకు ఓటు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకే క్యూలైన్లలో నిలబడిన ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. పోలింగ్ బూత్లో కొన్ని ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఆ సమస్యలను పరిష్కరించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతం సీతంపేట మండలంలో గిరిజనులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువత పెద్ద ఎత్తున ఓటు వేశారు. మన ఇది కాబట్టి ఎన్నుకోవడం నాయకుల్ని, కాబట్టి ఫ్యూచర్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మనకి ఎవరైతే మంచి చేస్తారు, ఫ్యూచర్లో బాగుంటుంది అనుకుంటామో వాళ్ళని ఎన్నుకోవడం మంచిది. కాబట్టి ఓటు వచ్చిందంటే మనం స్వతహాగా మనం ఆలోచించే ఇది ఉంటుంది. కాబట్టి
మనకి ఎవరైతే మంచి నాయకులు అనిపిస్తారో వాళ్ళకి ఓటేయండి. నేను ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నాను అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా అంతా బాగానే ఉంది. లైక్ అన్ని ఫెసిలిటీస్ పెట్టారు, అన్నీ బాగా చూసుకుంటున్నారు అండ్ ఇంత బాగా ఫెసిలిటీస్ అన్నీ చేసినందుకు ఎలక్షన్ కమిషన్కి థ్యాంక్స్ చెప్తున్నాం అండ్ ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మొదటిసారి ఓటేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా నాయకుడిని ఎన్నుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. నాకు 18 సంవత్సరాలు నిండిపోయాయి. నాకు ఇదే ఫస్ట్ టైం ఓటు హక్కు రావడం. ఇది ఓటు హక్కు అనేది చాలా విలువైనది, కానీ మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి కోసం నాకు ఈ ఓటు హక్కు అనేది వచ్చింది. అందులో నేను మంచి నాయకుడిని ఎన్నుకున్నాను. అనంతపురం జిల్లాలో ఒక పార్లమెంటు స్థానానికి 8 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో 68.04% నమోదైంది. ఎన్నికల ఏర్పాట్లపై ఓటర్లు సంతృప్తిని వ్యక్తం చేశారు. నేను ఫస్ట్ టైం ఓటేస్తున్నా. ఈసారి లైక్ ఎవ్రీ టైం నేను చూసేవాడిని, లైక్ మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ ఓటేయడం. ఫస్ట్ టైం నేను ఓటేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఏర్పాట్లు కూడా బాగా చేశారు, అన్నీ ప్రొవైడ్ చేశారు. లోపల కూడా ఉన్నాయి, బయట కూడా ప్రొవైడ్ చేశారు. ప్రాపర్ గైడెన్స్ కూడా బాగానే ఉంది. ఈసారి మన రెస్పాన్సిబిలిటీ ఓటేయడం, సో అందరూ వచ్చి ఓటేయాలని రిక్వెస్ట్ చేస్తాను. నేను ఫస్ట్ టైం ఓట్ వేయడం జరిగింది. ఎలా ఉంటాయి అరేంజ్మెంట్స్ అని లిటిల్ బిట్ టెన్షన్ ఉండేది, బట్ ఇక్కడ వచ్చాక తెలిసింది చాలా ఫ్రీగా ఉంది. అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా దే ఆర్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్. ఈవెన్ సీనియర్ సిటిజన్స్కి లోపల వెళ్ళాక కూడా కూర్చోవడానికి కూడా అలవెన్స్ ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇది మనకి ఒక ఛాన్స్, 5 yearsలో వచ్చేది ఒక ఛాన్స్. మనకు సంబంధించి ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు మనకు ఎలా పరిపాలన చేస్తారు, అలాంటి వాళ్ళని మనకు ఇది ఒక ప్లస్ పాయింట్ టు సెలెక్ట్ ద పర్సన్. సో కర్నూలు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో 64.55% నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామమని పలువురు దూరదర్శన్కు తెలిపారు. నా ఓటు హక్కు నేను వినియోగించుకున్నాను. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. రైట్ టు ఓట్ అనేది 18 years వచ్చిన ప్రతి వారికి ఓటు వేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ దేశాన్ని, మన యొక్క కాన్స్టిట్యుయెన్సీని మనమే రన్ చేసుకొని ఒక లీడర్ని ఎన్నుకునేంత బాధ్యత మనకే ఇచ్చారు. కాబట్టి ప్లీజ్ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ యూజ్లెస్. ప్లీజ్ ఓట్. ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకే ఇచ్చింది గవర్నమెంట్. సో నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్లీజ్ యూజ్ యువర్ ఓట్. స్వచ్ఛందంగా వచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నారు. వీరి సంతోషానికి వరుణదేవుడు కూడా తోడై వాతావరణం కూడా చల్లబడింది. అంటే అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లో పాల్గొనడానికి మంచి అవకాశం ఏర్పడింది. ఈరోజు ఉద్యోగస్తులు, చదువుకున్న వారు, రిటైర్డ్ అయిన వారు కూడా అందరూ కూడా ఉదయం 6:30, 7 గంటలకే లైన్లలో వచ్చి నిలబడినారంటే ఇప్పటికి దేశంలో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరం కూడా మేధావులు అందరూ కూడా ఎలక్షన్లలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా ప్రత్యక్షంగా అందరం చూస్తున్నాం. Everybody should utilize the voting capacity and come and vote, and that in this way they should elect correct representative. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రభుత్వోన్నత పాఠశాలలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని విశాఖ రేంజ్ ఐజీ విశాల్ గున్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆముదాల వలస, శ్రీకాకుళంలోని 2 చోట్ల మినహా రేంజ్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందన్నారు. పోలింగ్ ప్రాసెస్ చాలా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. అలా జరుగుతుందని మనము ఇంకా నెక్స్ట్ 3 hours చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీకాకుళము, అదేవిధంగా ఇప్పుడు మన్యం జిల్లా, నెక్స్ట్ విజయనగరం అండ్ అనకాపల్లి కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ మన రేంజ్ పరిధిలో ఏఎస్ఆర్ జిల్లా మారుమూల ప్రాంతాలు కానీ, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ ఏరియాస్లో కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ మార్నింగ్ ఒక 2-3 తప్ప, కొన్ని చోట్ల ఈవీఎంస్ పని చేయట్లేదని వచ్చినటువంటి కంప్లైంట్స్ తప్ప మనకి మేజర్ కంప్లైంట్స్ ఎక్కడ రాలేదు. వచ్చిన వెంటనే
మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ వారితో కోఆర్డినేట్ చేసుకుని రిటర్నింగ్ ఆఫీసర్స్తో సమన్వయంతో వీఆర్ ఎన్షూరింగ్ ఇట్ ఈస్ రిజాల్వ్డ్ ఇమీడియట్లీ. ప్రతి ఒక్క సిబ్బందికి ఇప్పుడు అలర్ట్గా ఉండాలని మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉన్నారు. హోప్ఫుల్లీ విల్ బి మోర్ అలర్ట్. ఏదైనా ఇప్పటి వరకు మన రేంజ్ పరిధిలో తీసుకుంటే మోర్ దెన్ 45% దాటింది పోలింగ్ పర్సెంటేజ్. ఇంకా ఈవినింగ్ వరకు పెరుగుతుందని మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్లా పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించామంటున్న జిల్లా కలెక్టర్తో మా రాజమహేంద్రవరం ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి ఫేస్ టు ఫేస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఈ సమయానికి పోలింగ్ కేంద్రంలో ఎంతమంది అయితే అందుబాటులో ఉన్నారో అంతమందికి ఓటు హక్కు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వద్ద ఉన్నాం. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జిల్లాలో ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? ఈరోజు జిల్లాలో ప్రక్రియ చాలా బాగానే జరుగుతున్నాయి. అన్ని చోట్ల ప్రశాంతంగా నడుస్తున్నాయి. 5 o'clock వరకు 70% పోలింగ్ అయిపోయింది. ఇప్పుడే కూడా పబ్లిక్ రద్దీ ఉంది. సో నాకు తెలిసి ఈరోజు మనం అన్ని రికార్డ్స్ బ్రేక్స్ చేస్తాము. లాస్ట్ 19 ఎలక్షన్లో 86% పోలింగ్ జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే మినిమం 88 to 89% చేరుతాము. ఇప్పటి వరకు ఏ మేజర్ ఇన్సిడెంట్ కూడా రిపోర్ట్ అవ్వలేదు. అన్ని చోట్ల ప్రశాంతంగా జరుగుతున్నాయి. చిన్న చిన్న ఇష్యూస్ వచ్చింది, కానీ మా ట్రైనింగ్ వల్ల ఆఫీసర్స్ వెంటనే దీన్ని హ్యాండిల్ చేయగలిగారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది సార్. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద మీరు తీసుకున్న చర్యలు లేవు? సో మన సిఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి చోట్ల షామియానా కానీ, కుర్చీ కానీ, వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఈ 8-9 వరకు కూడా జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి చోట్ల ఎమర్జెన్సీ లైట్స్ కానీ, తర్వాత అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కానీ, తర్వాత ఎక్కడ ఈ క్యూస్ ఉంటాయి 6 తర్వాత దానికి ఫోకస్ చేస్తూ ఫ్లడ్ లైట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ 1600 పోలింగ్ స్టేషన్స్లో ఈ ఎక్స్ట్రా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మేజర్ ఇష్యూ ఆఫ్టర్. గోదావరి నదీ పాయలను దాటి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే మనం ఇప్పుడు ఈవీఎంలు తరలించడం కూడా పడవల మీద తరలించే పరిస్థితి అయితే ఉంది. ఈ కేంద్రాల వద్ద మేము ప్రత్యేకమైన చర్యలు ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆల్మోస్ట్ అక్కడే పోలింగ్ అయిపోయింది. 80% వరకు పోలింగ్ అయిపోయింది. ఓన్లీ కొంతమంది మాత్రమే ఉన్నారు. సో 6కి అక్కడే మ్యాక్సిమం 6:30కి అక్కడే పోలింగ్ అయిపోతుంది. సన్సెట్ కూడా ఈరోజు కాకినాడ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో 65.01 పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో ఓటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. అంటే ఫస్ట్ టైం కదా, ఎగ్జైటింగ్ గా 7 కల్లా వచ్చేసాం మార్నింగ్. ఇప్పుడే ఇప్పుడు అయ్యింది, ఇలా బయటకు వచ్చాం. ఇంకా ఎన్నుకోవడంలో చాలా ఆతృతగా వేసాం. బాగా జరుగుతుందండి. ఎలా ఉంటుందో తెలీదు. అంటే ఇంట్రెస్టింగ్ గా వచ్చేసాం. మార్నింగ్ ఇంకా లేచి రెడీ అయ్యి ఇలా వచ్చేసాం. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఓట్ కోసం మేము మార్నింగే వచ్చామండి 7కి. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. సార్వత్రిక ఎన్నికలు 4వ దశ పోలింగ్లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే కొన్ని ప్రాంతాలలో 5 గంటలకే ఓటింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ, నియోజకవర్గ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగగా కడపటి వార్తలు అందే సమయానికి ఆంధ్రప్రదేశ్లో 68.12% నమోదైంది. ఒడిశాలో 28 శాసనసభ, 4 లోక్సభ స్థానాలకు 63.85% పోలింగ్ నమోదైంది. బీహార్లో 5 లోక్సభ స్థానాలకు 55.90%, జమ్మూ కాశ్మీర్లో 4 స్థానాలకు 36.58%, జార్ఖండ్లో 4 స్థానాలకు 63.37%, మధ్యప్రదేశ్లో 8 స్థానాలకు 68.48%, మహారాష్ట్రలో 11 స్థానాలకు 52.63%, ఉత్తరప్రదేశ్లో 13 స్థానాలకు 57.75%, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు 75.91%, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు 61.25% పోలింగ్ నమోదైంది.
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నా మరికొన్ని చోట్ల ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈ రోజు పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కాగా రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ తెలియజేశారు. రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.